ఇక గ్లోబల్ సమ్మిట్ లో చారిత్రక ప్రదేశాలను రేవంత్ సర్కార్ విస్మరించింది. టూరిజం స్టాల్స్ లో ప్రైవేట్ పార్క్, ఫిలిం సిటీ ప్రమోషన్స్ కు ప్రాధాన్యమిచ్చింది. హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కడా కనిపించలేదు. యాదాద్రి ఆలయం, నాగార్జున సాగర్, బుద్ధవనం, సచివాలయంతో చోటు కల్పించలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మనం గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని తెలంగాణ టూరిజం స్టాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు తెలంగాణ టూరిజం స్టాల్స్ ప్రధాన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టూరిజం అని ఒక ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక చూసినట్లయితే తెలంగాణలోని టూరిజం సంబంధించిన వాటిని ప్రమోట్ చేయాలి కానీ కేవలం ప్రైవేట్ కి సంబంధించిన స్టాల్స్ కు మాత్రమే ఒక టాప్ ప్రియారిటీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎక్స్పీరియన్స్ పార్క్ సంబంధించి కూడా ఒకటి ఇటు ప్రమోషన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎక్స్పీరియన్స్ సంబంధించిన పార్క్ ఈ మధ్యనే ఓపెన్ అయింది. ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన పార్క్ సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ప్రమోషన్ చేస్తుంది. మరోవైపు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఒక ప్రమోషన్ అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించి గుళ్ళు కావచ్చు, ఆలయాలకు కావచ్చు, ఇతర సంబంధించిన టూరిజం ప్రదేశాలకు సంబంధించి కూడా పెద్దగా ఎక్కడ కూడా ఇక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేయలేదు. ఇక తెలంగాణ టూరిజం సంబంధించి చూసుకుంటే ప్రధానంగా మనకు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో టూరిజం విపరీతంగా పెరిగింది. ఇటు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కావచ్చు, ఇటు హైదరాబాద్ సంబంధించి చూస్తే ట్యాంక్ బండ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇక ఆదిలాబాద్ సంబంధించి చూస్తే ఇటు నిర్మల్ సంబంధించి కావచ్చు, ఇటు కొమరం భీం సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, ఇక ఇతర వాటర్ ఫాల్ సంబంధించిన అటు పొచ్చర కావచ్చు, కుంటల జలపాతం సంబంధించిన కావచ్చు, ఇక ఏవి కూడా మనకు ఇక్కడ ఈ ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కేవలం ఒక ప్రైవేట్ కు సంబంధించిన బోట్స్ రామోజీ ఫిలిం సిటీ, ఎక్స్పీరియన్స్ ఈ రెండు బోట్స్ మాత్రమే మనకు ప్రత్యేకంగా ఇక్కడ వారు మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి మాత్రమే తెలంగాణలో టూరిజం అన్న విధంగా మాత్రమే ఒక ప్రత్యేకంగా వారికి ఒక స్టాల్స్ మాత్రమే కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు టూరిజం ప్రాంతాలను కొంత ఇది విస్మరించడమేమో అని ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా తెలంగాణలో చూడాల్సిన ప్రదేశాలు అటు బుద్ధవనం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలు అనేక ఉన్నా కానీ కేవలం ఈ రెండు స్టాల్స్ కోసమే ప్రత్యేకించి తెలంగాణ టూరిజం పేరుతో పెట్టడం ఏంటంటే కూడా ఇక్కడ కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ప్రధానంగా దాదాపు 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. కానీ స్టాల్స్ లో విచ్చేసి చూసేందుకు మాత్రం పెద్ద డెలిగేట్స్ కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, కొంత ఎవరు కూడా ఆసక్తి కనపరచట్లేదు. ప్రతి స్టాల్ కూడా కొంత ఎంటీగానే కల్పిస్తుంది. కేవలము ఏదో నామకే వాస్తవానికి నిర్వహిస్తున్నామన్న తరహాలోని ఈ స్టాల్స్ మాత్రము అక్కడ ఏదో బలవంతంగా ఏర్పాటు చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున కూడా ఎవరు ప్రతినిధులు అయితే కల్పిస్తున్న దాఖలాలు అయితే మనకు కనిపించింది. కెమెరామెన్ దర్శకులతో మహేష్ న్యూస్, హైదరాబాద్.